వరుస ఓటముల తర్వాత ఐపీఎల్లో బోణి కొట్టింది చెన్నై సూపర్ కింగ్స్. సంజు వీర విహారంతో ప్రత్యర్థి ఢిల్లీని మట్టికర్పించింది. మరోవైపు హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. భారీ స్కోర్ చేసిన హైదరాబాద్ విజయాన్ని దక్కించుకోలేకపోయింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నైకి సంజు శాంసన్ ప్రాణం పోశాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఈ కీలక పోరులో శాంసన్ చెలరేగి ఆడి సిఎస్కే తరఫున తన మొదటి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. గత 3 మ్యాచ్ల్లో తక్కువ స్కోర్లకే పరిమితమై విమర్శలు ఎదుర్కొన్న సంజు ఈ మ్యాచ్లో క్లాస్ మాస్ ఇన్నింగ్స్తో విమర్శకులకు తన బ్యాట్తోనే సమాధానమిచ్చాడు. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ కు సంజు శాంసన్ సెంచరీ, ఆయుష్ మాత్రే హాఫ్ సెంచరీతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో సిఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగులు చేసింది. ఇక 213 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి మంచి ప్రారంభం లభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, పథుమ్ నిస్సంక మధ్య 61 పరుగుల భాగస్వామ్యాన్ని ఖలీల్ అహ్మద్ బ్రేక్ చేశాడు. ఆ తర్వాత ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. మరోవైపు ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ 3వ విజయం సాధించింది. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఈ టార్గెట్ను పంజాబ్ 4 వికెట్లు కోల్పోయి 7 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఓపెనర్లు ప్రియాంష్ ఆర్య 57, ప్రభ్సిమ్రన్ సింగ్ 51 పరుగులు సాధించడం ద్వారా పంజాబ్కు శుభారంభం అందించారు. 4వ స్థానంలో వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మెరుపు ఇన్నింగ్స్తో అలరించాడు. సన్ రైజర్స్ బౌలర్లలో శివాంగ్ కుమార్ 3, హర్ష్ దుబే 1 వికెట్ పడగొట్టారు. 4 మ్యాచ్ల్లో హైదరాబాద్కు ఇది 3వ ఓటమి. సన్ రైజర్స్ బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ అర్ధ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. ఇతను 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు ట్రావిస్ హెడ్ రాణించాడు. వీరిద్దరి ధాటికి హైదరాబాద్ 8 ఓవర్లకే 120 పరుగులు చేసింది. తర్వాత ఒకే ఓవర్లో అభిషేక్, హెడ్ పెవిలియన్ చేరారు. ఆఖరిలో పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో కనీసం 250+ స్కోర్ చేస్తారనుకుంటే సాధ్యపడలేదు. పంజాబ్ బౌలర్లలో హర్షదీప్ సింగ్ 2, శశాంక్ సింగ్ 2, బార్ట్లెట్ 1 వికెట్ పడగొట్టారు. ఇక ఇవాళ లక్నోతో గుజరాత్ టైటన్స్ తలపడనుంది. మరోవైపు ముంబైతో ఆర్సీబీ అమీతుమీ తేల్చుకోనుంది.